మునుపెన్నడూ లేని విధంగా ఈసారి జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి అభ్యర్థులకు ఇచ్చిన గెలుపు చారిత్రాత్మక విజయమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీలు ముక్తకంఠంతో పలికారు. మండల కేంద్రమైన సబ్బవరంలో శుక్రవారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి 5 ఫైళ్లపై సంతకాలు చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు సబ్బవరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నిలువెత్తు విగ్రహానికి గజమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ గుర్తులతో ఏర్పాటు చేసిన కేకును ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కట్ చేసి గండి బాబ్జీకి తినిపించారు. దీంతో 3 పార్టీల కార్యకర్తలు, అభిమానులు, నేతలు కేరింతలతో హర్షధ్వానాలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ మెగా డిఎస్సి ఫైళ్లపై సంతకం చేయడమే కాకుండా స్కిల్ నైపుణ్యం సర్వే, రైతుల సంక్షేమానికి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నెలకు 4,000 రూపాయలు చొప్పున పింఛన్ పంపిణీ ఫైళ్లపై సంతకం పెట్టి చంద్రబాబు తన నిజాయితీ నిరూపించుకున్నారన్నారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలిచ్చిన తీర్పుకు సిగ్గుపడి ఊరుకోకపోగా కళ్ళు మూసుకుంటే 5 ఏళ్లు గడిచిపోతాయని, వారి పార్టీ కార్యకర్తలను పక్కదారి పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పు రాజకీయాలలో గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. గతసారి ఎన్నికల్లో 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టిన ప్రజలు ప్రస్తుత ఎన్నికల్లో 11 స్థానాలకు సరిపెట్టడం ఆయన అహంకారపూరిత నిర్ణయాలనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఎమ్మెల్సీల సంఖ్య ఎక్కువ ఉందనే గర్వంతో కేంద్ర ప్రభుత్వంపై బెదిరింపు ద్వారానే అవలంబించడమన్నారు. భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సబ్బవరం, పరవాడ, పెందుర్తి మండలాల టీడీపీ నేతలు భరణీకాన సాయినాథరావు, అడ్వకేట్ బలిరెడ్డి అప్పారావు, పైల జగన్నాథరావు, మాచవరపు అప్పలనాయుడు, రెడ్డి నారాయణరావు, వేగి దివాకర్, గండి వంశీదీప్, ఇండలి వెంకటరమణ, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మిడతాడ మహాలక్ష్మీనాయుడు, గండి ముత్యాలనాయుడు, మహిళా నేతలు బంతికోళ్ల పద్మవీర, మహిళా పెందుర్తి విభాగం అధ్యక్షురాలు పార్వతి, పెద్దాడ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు చేపట్టబోయే మంచి కార్యక్రమాలు ప్రజలు ఏమరపాటుగా ఉన్నా, ఏదో మాటలు చెప్పి బతికేయాలనుకున్న ఆ రోజులు కాదు. గత ప్రభుత్వం ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా బాబ్జీ గారు ఇందాక చెప్పినట్టు ఏదో ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ఈవీఎం చెక్ చేయాలని ఒకడంటాడు, లేదు ఇదంతా కూడా మోసం అంటారు. వీళ్ళు చేయని పనుల్ని ప్రజల మీద రుద్ది స్వయంగా ముఖ్యమంత్రి ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ ప్రజలు ఎందుకు తప్పు చేశారు, ఇంత చేశాను కదా, ప్రజలు ఎందుకు తప్పుడు నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించే దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం గమనించాలని చెప్పి కోరుతూ మరొక్కసారి మీ ద్వారా ప్రజలకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో మేమందరం కూడా బీజేపీ, తెలుగుదేశం, జనసేన అందరం కూడా బ్రహ్మాండంగా ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తామని చెప్పి హామీ ఇస్తూ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు ఓ బృహత్తరమైన ప్రక్రియ నిన్న జరిగింది. ఎలక్షన్ లో చేసిన వాగ్దానాలు 5 సంవత్సరాల్లో ఎప్పుడు తీర్చినా ఎప్పుడొకప్పుడు తీర్చొచ్చునా అనుకున్న గత ప్రభుత్వంలా కాకుండా మొదటి రోజు ఛార్జ్ తీసుకున్న మరుక్షణమే ఒక 5 ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం అనేది ఒక చరిత్ర. అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ ప్రచారంలో తిరిగినప్పుడు ప్రజలకు చాలా చెప్పారు. ఆ చెప్పినట్లో మొదటి రోజునే కొన్ని తీర్చడం అనేది, రేపు 1వ తారీఖు నుంచి అమలు చేసే కార్యక్రమాలు తీసుకోవడం అనేది ఒక బృహత్తరమైన ఘట్టం. అన్నిట్లోకి ముఖ్యమైనది ఉద్యోగ అవకాశాలు లేక చదువుకున్న యువత ఇబ్బంది పడుతున్న డిఎస్సి కానీ, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, ప్రజలకు అభద్రతాభావానికి గురి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్యాన్సిల్ చేయటం కానీ, పెన్షన్ 4,000 ఇస్తామని అది ఇమీడియట్ గా అమల్లోకి తేవటం కానీ, అన్నా క్యాంటీన్లు, అన్నమో రామచంద్ర అని ప్రజలు బాధపడుతుంటే నాణ్యమైన భోజనం పెడుతున్న వాళ్ళ కడుపు కొట్టిన గత ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ,
ఈ 5 స్కీముల్ని కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం అనేది ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉంది అనేది సూచించడంగా మేమైతే భావిస్తా ఉన్నాం. మేము ఇంకా చేసిన వాగ్దానాలు కూడా అతి త్వరలో చేపట్టబోతా ఉన్నాం. ప్రజలు మాకు ఇచ్చిన తీర్పు ఇందాక పెద్ద బాబ్జీ గారు చెప్పారు. ప్రజల్ని ఎంత ఎక్కువగా మేము పొగిడినా అది తక్కువే. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా చాలా స్మార్ట్ గా బిహేవ్ చేస్తారు. గతంలో 98% హామీలు అమలు చేశామని చెప్పి ప్రగల్భాలు పలికిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా నువ్వేమీ చేయలేదు, నువ్వు చేస్తావన్న నమ్మకం మాకు లేదు అని చెప్పి రాష్ట్ర చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత అంత పెద్ద ఎత్తున 57% ఓట్లతో 93% అమలు 93% దగ్గర ప్రజాప్రతినిధులు గెలిపించిన గొప్ప విశేషమైన ఘట్టం మన ప్రజలకి రోజు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, ముఖ్యంగా మేము మీ ద్వారా ప్రజలు తెలియజేయాలని ఏమనుకుంటామంటే, ఈ రోజు ప్రజలు ఏవైతే కోరుకున్నారో ఆ కోరికలన్నీ కూడా 5 సంవత్సరాలు మాకు తీరిపోయాయి, మేము పూర్తిగా 98% వాళ్ళకి న్యాయం చేశామనుకునే మధ్యలో ప్రభుత్వాన్ని నడిపిన ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టుకొని ఇంట్లో మళ్ళీ బీరాలు వాడుతుంటే దిగ్గు లేకుండా ఎంతకాలం 5 సంవత్సరాలే కదా రేపు ముగిసిపోద్దనే పరిస్థితి ఇవాళ మాట్లాడే పరిస్థితి ఉంది. మరి మాజీ ముఖ్యమంత్రి మరి ఎటువంటి జ్ఞానంతో మాట్లాడుతున్నారో మరి మాకు అర్థం కాలేదు. కానీ మేము మీ ద్వారా మరొకసారి ప్రజలకు తెలియజేస్తున్నాం, ఏదైతే మేము హామీలు ఇచ్చామో మా పార్టీ ద్వారా మా నాయకులు ఇచ్చారో మా ప్రభుత్వం తప్పనిసరిగా ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి, అవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి మీ ద్వారా మరొకసారి తెలియజేస్తూ, ఇప్పుడు ఏదైతే ఈ రోజు 5 పథకాలు ఇచ్చారో ఈ 5 పథకాలు రేపటి నుంచి అమలు చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ టైం బార్ అనేది కొన్ని అమలు చేయాలంటే చిన్న టైం పడుతుంది. ఇవన్నీ కూడా 1 by 1 అమలు చేస్తాం. తప్పనిసరిగా ప్రజల మన్నలను పొందడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఎల్లప్పుడూ. తప్పనిసరిగా మీ సహకారం కూడా మాకు అందించాలి. మా నాయకులు మరి మిగతా సోదరులు అందరూ కూడా వీళ్ళు ఎంతో కష్టపడి ఈ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు రమేష్ గారు మాట్లాడుతుంది. ఒక్క నిమిషం రమేష్ గారు